అందరికీ నమస్కారం. నేను కొమరవెల్లి యాదవ్. ఈ వీడియోలో మనం రైతు సోదరులకు వ్యవసాయ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడే ఎలక్ట్రిక్ ట్రాలీని చూద్దాం. ఇప్పుడు మనం ఈ ట్రాలీకి సంబంధించిన పూర్తి సమాచారం దీని యొక్క సృష్టికర్త అయిన శ్రీ కడివెండి మహిపాల్చారి గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారిని అడిగి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని మీకు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముందుగా రైతు సోదరులకు ఉపయోగపడేలా ఈ ట్రాలీని తయారు చేయాలనే వీరి యొక్క ఆలోచనకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఎలక్ట్రికల్ వెహికల్. దీని విడి భాగాలు తీసుకువచ్చి ఇదంతా నేనే తయారు చేయడం జరిగింది. కీ ఆన్ చేసి ఎక్సిలేటర్ని ఇలా అంటే వెళ్ళిపోతుంది. దీని యొక్క మైలేజీ 80 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల వరకు రావడం జరుగుతుంది. దీని యొక్క సామర్థ్యం 500 కిలోల బరువుని మోయగలుగుతుంది. 500 కిలోల బరువుని 60 కిలోమీటర్ల దూరం వరకు తీసుకువెళ్ళగలుగుతుంది. బరువు తగ్గినట్లయితే 70 నుండి 80 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అంటే 48 వోల్ట్స్ ఇది టాక్టర్ బ్యాటరీలు. బ్యాటరీ 100 ఆంప్స్. 4 బ్యాటరీ వేసుకుంటే 4 బ్యాటరీ వేసుకోవాలండి. ఇది మోటార్ 1000 వాట్స్. దీని కెపాసిటీ 5 టన్నులు మాత్రమే. స్పీడ్ ఎంత ఉంటుంది? స్పీడ్ 35 స్పీడ్ ఉంటుంది. లోడ్ వేసినప్పుడు 30 పోతుంది, 30 పోతుంది, 20 పోతుంది, అంతకన్నా తక్కువ పోతుంది. ధర వివరాలు, ఖర్చు వివరాలు. దీని ధర మీరు బ్యాటరీ కస్టమర్ బ్యాటరీ వేసుకుంటే 70,000, నా బ్యాటరీ అయితే 1,00,000 రూపాయలు అట్లా కూడా ఇస్తాం. ఇప్పుడు ట్రయల్ చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేసే విధానం. కుడివైపు ఉన్న రెడ్ కలర్ స్విచ్ రివర్స్ డిస్ప్లే మన ఫోన్ ఛార్జింగ్ లెక్కనే. ఈ పాయింట్ తగ్గితే ఛార్జింగ్ తగ్గినట్టు. ఈ పాయింట్ ఉండే కాబట్టి ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది. ఆన్ చేసే విధానం, మూవ్ చేసే విధానం. కీ చేసిన తర్వాత రెడీ ఉంటుంది. రెడీగా ఎక్సైజ్లో వెళ్ళిపోయింది. చాలా సైలెంట్గా వెళ్తుంది. డ్రైవింగ్ కూడా చాలా సులభం. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేయడానికి పట్టే సమయం 4 గంటలని చెప్తున్నారు. అదేవిధంగా ఖాళీ బండి అయితే 100 కిలోమీటర్ల వరకు కూడా చూపిస్తాను వెళ్తుంది. ఇందులో ఒకేసారి 10 మంది కూలీలను వరకు తీసుకెళ్ళవచ్చు. లేదా ఎరువు బస్తాలు 10, 50 కిలోలవి. అదేవిధంగా రైతులు పండించే వివిధ రకాల పంటలను కూడా చెప్పండి. ఇది మన రైతులకు ఎట్లా అంటే కూలి మనుషులు తీసుకోవచ్చు, 10 మంది దాకా తీసుకోవచ్చు. కూలి మనుషులు మనకు వీడి బస్తాలు, పిండి బస్తాలు, గడ్డి బస్తాలు కట్టి మన పత్తి బస్తాలు ఇచ్చి అవన్నీ తీసుకోవచ్చు. ఇది రైతులకు మంచిగా అనుకూలంగా ఉంటుంది. దీనికి ఆర్టీఓ పర్మిషన్ ఇట్లా ఏముండదు, పేపర్స్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. 5 గంటలు పెడితే 100 కిలోలు 100 కిలోలు అట్లా వస్తాయి. రివర్స్ గేర్ కూడా సిస్టమ్ ఉన్నది. 2 వీలర్ లెక్క కూడా వాడుకోవచ్చు. ట్రాలీ యొక్క సైజ్ అడ్డం 3 ఫీట్లు, పొడవు 4 ఫీట్లు, లోతు 1 ఫీటు. స్పీడ్ బ్రేకర్ల మీకు కూడా తలకుండా వెళ్ళిపోతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మంచిగా ఉన్నాయి. బ్యాటరీలు ట్రాలీ కింది భాగంలో ఉంటాయి. ఇవి ట్యూబ్లెస్ టైర్లు. వెహికల్ యొక్క ముందు భాగంలో శక్తివంతమైన హెడ్ లైట్ మరియు హారన్ రావడం జరిగింది. ఇది వెనక బ్రేక్. ముందు బ్రేక్ హ్యాండిల్ దగ్గర ఉంటుంది. కింది భాగంలో మనం మోటార్ని చూడవచ్చు. అదేవిధంగా దీని యొక్క సస్పెన్షన్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ పెయిడ్ ప్రమోషన్ కాదు, దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టవద్దు. ఈ మహిపాల్చారి గారు ఇంతకుముందు అనేక రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను సొంతంగా తయారు చేసినందుకు గాను వారికి అనేక అవార్డులు రావడం జరిగింది. ఈ విధంగా రైతు సోదరుల కోసం ఆలోచించి కొత్త వ్యవసాయ యంత్ర పరికరాలను కనిపెట్టే యువ పారిశ్రామికవేత్తలకు మనందరి సహాయ సహకారాలు అవసరం. నా వంతుగా నేను స్వచ్ఛందంగా ఒక 100 కిలోమీటర్లు వెళ్ళి ఈ వీడియో చేయడం జరిగింది. కావలసిన రైతు సోదరులు వీడియోలో ట్రాలీపై
శ్రీ మహిపాల్చారి గారి మొబైల్ నెంబర్ ఉండడం జరిగింది. దానికి కాల్ చేసి నేరుగా కొనుగోలు చేయగలరు. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతా కీ జై.